Hi engineers and future engineers. Welcome to lecture 28 of DSS series. మనము ఈ పర్టికులర్ డిఎస్ఎస్ సిరీస్లో ఇప్పుడు స్లైడింగ్ విండో మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాము. ఈ డిఎస్ఎస్ సిరీస్లో స్లైడింగ్ విండో సిరీస్ని స్టార్ట్ చేసాము. నిన్ననే నేను మీకు ఒక బ్యూటిఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను హౌ స్లైడింగ్ విండో వర్క్స్, వాట్ ఆర్ ద ప్యాటర్న్స్ అని. దాంట్లో ఫస్ట్ ప్యాటర్న్ అయిన వేరియేషన్స్ అనుకోండి, స్లైడింగ్ విండోలో దాంట్లో ఫస్ట్ వేరియేషన్ కాన్స్టెంట్ కే సైజ్ విండో మీద ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి అని చెప్పాను. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ద ప్రాబ్లమ్ గోస్ దిస్ వే. మ్యాక్సిమం సమ్ సబర్ ఆఫ్ సైజ్ కే. నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఒక చిన్న హింట్ ఉంటుంది ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో. ఈ వీడియోలో చాలా నీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా. మ్యాక్సిమం సబ్ ఆఫ్ సబర్ సైజ్ కే ఇక్కడ ఏమంటారో దాని గురించి ఫస్ట్ మనం కొంచెం విశ్లేషిద్దాం. ఇక్కడ విండో సైజ్ కే ఈక్వల్ టు 4 అంటుంది. సరే సో ఇక్కడ ఏమంటారంటే క్వశ్చన్లో ఫస్ట్ సబ్ అరే అంటే ఏంటో తెలిసి ఉండాలి మనకి. సబ్ అరే అంటే ఏంటిది? సబ్ అరే అంటే కంటిన్యూస్ ఎలిమెంట్స్ మనం సబ్ అరే అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండో సైజ్ 4 అంటే ఏంటిది? మనం ఏవైనా 4 ఎలిమెంట్స్ని పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకొని వాటి సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ మనం ఎలాంటి ఆన్సర్ని రిటర్న్ చేయాలంటే దట్ షుడ్ బి ద మ్యాక్సిమం సమ్ పాసిబుల్ వెన్ యూ టేక్ 4 ఎలిమెంట్స్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది క్వశ్చన్ చదవంగానే సబ్ అరే అనే కాన్సెప్ట్ తెలియకపోతే ఏం చేస్తారంటే ఈ అరేని ఫస్ట్ సార్ట్ చేస్తూ ఉంటారు. అరేస్ డాట్ సార్ట్ మెథడ్ వాడి అరేస్ని సార్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ నుంచి ఒక లూప్ నడిపి కే వాల్యూ ఎంత ఉందో అన్ని వాల్యూస్ లాస్ట్ నుంచి పిక్ చేసుకుంటా నా ఆన్సర్ వచ్చేస్తుంది అంటారు. కానీ తప్పు, ఎందుకంటే సబ్ అరే ప్రాపర్టీని మ్యాచ్ చేయదు కాబట్టి. సబ్ అరే ప్రాపర్టీ అంటే ఏంటంటే యూ నీడ్ టు కంటిన్యూస్లీ పిక్ ద ఎలిమెంట్స్. ఇక్కడ 1 4 2 10 ఇస్ సబ్ అరే, అంతేగాని 4 2 ఇంకా 23 3 సబ్ అరే అంటే కుదరదు అది. సో కంటిన్యూస్ ఎలిమెంట్స్ ఇన్ అరే ఆర్ కన్సిడర్డ్ టు బి సబ్ అరే అనమాట. గాట్ ఇట్. సో ఇక్కడ మీరు ఎవరైతే అరేస్ డాట్ సార్ట్ వాడేసి కే విండో కేసెస్ ఎంతుందో అన్ని లాస్ట్ నుంచి ఎలిమెంట్స్ చేసుకుని ఆన్సర్ ప్రింట్ చేద్దాం అనుకుంటే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఎందుకంటే మీరు సార్ట్ చేసినప్పుడు ఇండెక్సెస్ మారిపోతాయి. వీటి ఒరిజినల్ ఇండెక్సెస్లో ఎలిమెంట్స్ ఉండాలి. మీరు అరేస్ అనేసి మీరు అరేస్ డాట్ సార్ట్ వాడి అరేని సార్ట్ చేసినప్పుడు మీరు లాస్ట్ 4 ఎలిమెంట్స్ సబ్ అరే కాన్సెప్ట్ కిందనే తీసుకుంటారు. కాకపోతే ఈ అరేలో అడుగుతున్నాడు, మీరు సార్ట్ చేసినప్పుడు అది ఇంకో డిఫరెంట్ అరే అయిపోద్ది పూర్తిగా. ఆ అరేలో ఆ ఆన్సర్ కరెక్ట్, కానీ ఈ పర్టికులర్ అరేలో ఆ ఆన్సర్ కరెక్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇక్కడ సార్టింగ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. గాట్ ఇట్. ఎందుకంటే మీకు జస్టిఫికేషన్ ఇవ్వడానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇక్కడ ఉంది ఒక అరేలో, 20 మధ్యలో ఉంది, 30 ఇక్కడ ఉంది, 40 ఇక్కడ ఉంది. ప్రతి ఎలిమెంట్కి మధ్యలో 5 ఎలిమెంట్స్ గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు సార్ట్ చేస్తే ఏమవుద్ది, ఇవన్నీ ఒకటి చివరికి వచ్చేస్తాయి. ఈ ఒకటిని చివరికి వచ్చేస్తే మీరు సబ్ అరేలా క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి అప్పుడు ఏమవుద్ది, అది ఆన్సర్ కింద కన్సిడర్ చేయదు. ఎందుకంటే సబ్ అరే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు వీ షుడ్ వర్క్ ఆన్ ద గివెన్ అరే. మన కన్వీనియన్స్కి మనం అరేని సార్ట్ చేసుకొని చేయడం, దట్స్ నాట్ హౌ యూ సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఉంటుంది. దట్స్ ద ఫస్ట్ బేసిక్ స్టెప్. లెట్ యూ నో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు. వెరీ సింపుల్. బ్రూట్ ఫోర్స్ మెథడ్ నుంచి ఆలోచిద్దాం. ఓకే, k ఈక్వల్ టు 4 ఎప్పుడైనా ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 4 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ సొల్యూషన్ మీకు ఎప్పుడైనా సబ్ అరేస్ అంటే గుర్తు రావాల్సింది ఏంటంటే జనరేటింగ్ ఆల్ ద సబ్ అరేస్. జనరేటింగ్. ఇప్పుడు ఈ జనరేటింగ్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు దీని మీద కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. కానీ ఎప్పుడైనా సబ్ అరేస్ మీద క్వశ్చన్ వస్తే మీరు ఆ సబ్ అరేస్ని జనరేట్ చేసి ఆన్సర్ ఎలా పొందాలన్నది మీ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏమంటాడు k ఈక్వల్ టు 4 అంటే ఏంటిది? నేను ఫస్ట్ 1 దగ్గర ఉన్నప్పుడు నేను 1 4 1 4 2 1 10 అంటే నువ్వు అనుకుంటే 1 4 1 4 2 1 4 2 10 1 4 2 3 ఇట్లా అన్ని సబ్ అరేస్ తీసుకోవచ్చు. కానీ మనం సబ్ అరే ఎక్కడ తీసుకోవాలి? మన విండో సైజ్ 4 వచ్చేదో తీసుకోవాలి. అంటే ఏంటి, నేను 1 దగ్గర ఉన్నప్పుడు కేవలం ఈ 4 ఎలిమెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. నేను 4 దగ్గర ఉన్నప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. నేను 2 దగ్గర ఉన్నప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. 10 దగ్గర ఉన్నప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో సబ్ అరేస్ జనరేట్ చేస్తున్నప్పుడు ఒక అప్పర్ బౌండ్ ఉంది. ఆ అప్పర్ బౌండ్ ఏం డిపెండ్ ఉంటుంది? సైజ్ కే పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కే సైజ్ అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి నేను లాస్ట్లో ఈ ఎలిమెంట్ వరకు వెళ్ళగలుగుతాను. నేను ఈ ఎలిమెంట్ వరకు వెళ్ళి నెక్స్ట్ ఇంకా నాకు 3 ఎలిమెంట్స్ కావాలి కదా, విండో సైజ్ 4 అవ్వాలంటే ఇక్కడ ఉందో లేదు. ఈ ఎలిమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎలిమెంట్ తీసుకున్నాక ఇంకా రైట్ 3 ఎలిమెంట్స్ కావాలి, కానీ నా దగ్గర ఒకటే ఎలిమెంట్ ఉంది. సో తీసుకున్నాను. ఈ ఎలిమెంట్ తీసుకున్న అదే ప్రాబ్లం, 2 ఎలిమెంట్స్ ఉంది, ఇంకొక ఎలిమెంట్ మిస్సింగ్, 4 ఎలిమెంట్స్ ఉంటే ఇది ప్రాపర్టీ. సో ఇక్కడ వరకు ఆగిపోవాలి నేను అంతే కరెక్ట్గా. ఇప్పుడు ఇండెక్స్లు రాసుకుందాం ఫస్ట్ మనం వీటికి. 0 1 2 3 4 5 6 7 8 అరే డాట్ లెంత్ 9 n is equal to 9 అనుకుంటే మనం 9 మైనస్ కే ఎంత అయింది? 9 మైనస్ 4 అంటే ఎంత? 5. సో మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? కరెక్ట్గా 5th ఇండెక్స్ వరకు వెళ్ళాలి. సో మన ఇటరేషన్స్ ఎలా ఉండాలి? I షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ కే వరకు ఉండాలి.
ఎందుకంటే అప్పుడే మనము ఈ ఎలిమెంట్ వరకు వెళ్ళగలుగుతాం. ఈ ఎలిమెంట్ వరకు వెళ్తేనే మనకు కరెక్ట్గా నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అదే నేను ఇక్కడికి వెళ్ళాను అనుకో 1 2 థర్డ్ ఎలిమెంట్ ఉండదు నాకు క్యాలిక్యులేట్ చేయడానికి, ఆర్ ఇండెక్స్ ఆఫ్ అమౌంట్ ఎక్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అట్లాంటివి జరగద్దు కాబట్టి మన ఇటరేషన్ని మనం కరెక్ట్గా ఇక్కడ ఆపేయాలి. గాట్ ఇట్. అండ్ ప్రతి ఇటరేషన్ నేను మీకు చెప్పినప్పుడు కరెక్ట్గా 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విండో సైజ్ 4 ఇచ్చాడు కూడా, అంటే k = 4 అంటే 4 ఎలిమెంట్స్ తీసుకోవాలి కరెక్ట్గా. ఫస్ట్ దాంట్లో 1 4 2 10, సెకండ్ దాంట్లో 2 4 2 ఇట్లా 4 ఎలిమెంట్స్ తీసుకుంటూ పోవాలి. గాట్ ఇట్. దిస్ ఇస్ హౌ ద బేసిక్ కాన్సెప్ట్ విజువలైజేషన్ బిన్ డన్. ఇప్పుడు మీరు అనొచ్చు అలా తీసుకుంటే ఆన్సర్ వస్తుందా అని. ఆబ్వియస్లీ ఆన్సర్ వస్తుంది. ఒకసారి చిన్నగా డ్రై రన్ చేద్దాం ఈ పర్టికులర్. ఓకే, డ్రై రన్ కొంచెం ఫర్దర్గా చేద్దాం, మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా. సో కోడ్ రాద్దాం దీనికి. కోడ్ ఎలా ఉంటుంది ఇది? జనరేటింగ్ సబ్సెట్స్ అంటే ఫర్ ఎంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n మైనస్ k i ప్లస్ ప్లస్. ఇది ఎందుకో ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. పైన ఇంట్ మ్యాక్సిమం సమ్ అన్న ఒక వేరియబుల్ తీసుకోండి. మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. దాంతో ఏం చేయండి అంటే ఇక్కడ ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇంకో వేరియబుల్ తీసుకోండి. దాంతో ఏం చేయండి, ప్రతిసారి ఫ్రెష్ సమ్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎక్కడి నుంచి? ఇంట్ j ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి j షుడ్ బి లెస్ దెన్ i ప్లస్ k, j ప్లస్ ప్లస్. ఈ కండిషన్ ఏం చేస్తుంది అంటే మనకు ప్రతిసారి కరెక్ట్గా 4 ఎలిమెంట్స్ ఇస్తాయి. ఎలా ఇస్తే చూద్దాం. సరే కోడ్ రాసి ఒకేసారి కలిపి చూద్దాం. సింపుల్గా సమ్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు అరే ఆఫ్ j అయిపోయింది. బయటకు వచ్చిన ప్రతిసారి మ్యాక్స్ సమ్. యాక్చువల్లీ వేరియబుల్ పేరులో ఫస్ట్ లెటర్ అప్పటికి అట్లా ఉండకూడదు, మనకి యామల్ కేసు వాడాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. జనరల్గా మిస్టేక్స్ కావాలని చేస్తుంటే సరే నీకు చెప్పగలను అనేది, అలా చేయకూడదు మీరు అనేది. సో ఇక్కడ మ్యాక్సిమం సమ్, ఎప్పుడైనా ఈ మ్యాక్సిమం సమ్లో ఈ మ్యాక్స్ ఎమ్ అనేది స్మాల్ ఉండాలి. ఎప్పుడు క్యామల్ కేస్ వేరియబుల్ నేమింగ్ మాత్రమే ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ ద పర్టికులర్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ టు గెట్ ద మ్యాక్సిమం సబ్ అరే విత్ విండో సైజ్ 4 అనమాట. ఇప్పుడు ఇది ఎలానో ఒక చిన్నగా డ్రై రన్ చేసి చూద్దాము. దాంతో మీకు ఒక బెటర్ క్లారిటీ ఇంకా పిక్చర్ వస్తుంది అనమాట ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ మీద. సో లెట్స్ కాపీ దిస్ హోల్ థింగ్. కాపీ, పేస్ట్, సింపుల్. సో ఫస్ట్ మీకు 2-3 ఇటరేషన్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైపోవాలి. ఫస్ట్ నేను i ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మొదలెడుతున్న ప్రయాణాన్ని. అప్పుడు ఏమవుతుంది, j కూడా 0 అవుతుంది, సమ్ కూడా 0నే ఉంటుంది. సో ఇక్కడ మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? j షుడ్ బి లెస్ దెన్ i ప్లస్ k. సో i వాల్యూ 0 ఉంది, k వాల్యూ 4 ఉంది. సో j షుడ్ బి లెస్ దెన్ 4. సో ఇది కరెక్ట్గా 4 ఎలిమెంట్స్ ట్రావర్స్ చేస్తుంది. 0 లెస్ దెన్ 4, 1 లెస్ దెన్ 4, 2 లెస్ దెన్ 4, 3 లెస్ దెన్ 4 ఇలా వాల్యుయేట్ చేసుకుంటుంది. కరెక్ట్గా 4 ఎలిమెంట్స్ ట్రావర్స్ చేస్తుంది. ఎందుకంటే మనకి 4 ఎలిమెంట్స్ ట్రావర్స్ చేయాలి అకార్డింగ్ టు మై గివెన్ కండిషన్ k = 4. సో ఇక్కడ ఏం చేస్తాను, కరెక్ట్గా అరే ఆఫ్ j ఎలిమెంట్స్ పిక్ చేస్తున్నాను. అంటే ఏం చేస్తాను, ఫస్ట్ 4 ఎలిమెంట్స్ పిక్ చేస్తాను. ఫస్ట్ 4 ఎలిమెంట్స్ పిక్ చేస్తే ఏమవుతుంది, 10 + 2 12, 12 + 4 16, 16 + 1 17. సో నా సమ్ అనే వేరియబుల్లో 17 అనే వాల్యూ వస్తుంది. పక్కనే మ్యాక్సిమం సమ్ కూడా ఉంది. ఇటరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఏం చేస్తున్నా, మ్యాక్సిమం సమ్లోకి మ్యాక్సిమం సమ్ అపెండ్ చేస్తున్నా. మ్యాక్సిమం సమ్ 17 అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తా, i ప్లస్ ప్లస్, i వాల్యూ ఎంత అవుద్ది, 1 అవుతుంది. అంటే సి ఇప్పుడు ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వస్తాం, i ప్లస్ ప్లస్ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తా, i వాల్యూ 1 అప్డేట్ చేస్తాం. మళ్ళీ సమ్ ఎంత అప్డేట్ చేస్తున్నాం, 0 చేస్తున్నాం. సో ఇప్పుడు సమ్ని ఇక్కడ నుంచి మనం తుడిపేసుకొని మళ్ళీ మనం దీనికి 0 అనే వేరియబుల్ ఇచ్చుకుంటాం. మళ్ళీ ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు నీట్గా చూడండి, మళ్ళీ ఇక్కడ j = 0 రాసి ఇది తప్పు, j = i రాయాలి. సో సారీ ఫర్ ద స్మాల్ మిస్టేక్. ఐతో స్టార్ట్ చేయాలి ప్రతిసారి. ఇప్పుడు i వాల్యూ ఎంత, 1. సో j వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, j షుడ్ బి లెస్ దెన్ i ప్లస్ k. సో ఇప్పుడు ఏం రాయాలి, j షుడ్ బి లెస్ దెన్ i ప్లస్ k. i వాల్యూ ఎంత, 1, k వాల్యూ ఎంత, 5. సో ఇట్స్ 5 నౌ. j షుడ్ బి లెస్ దెన్ 5. ఇది సాటిస్ఫై చేస్తుంది. మన దగ్గర j ఎంత ఉంది, 1 ఉంది. సో ఏమవుతుంది, 1 లెస్ దెన్ 5, 2 లెస్ దెన్ 5, 3 లెస్ దెన్ 5, 4 లెస్ దెన్ 5. 5 లెస్ దెన్ 5 ఫాల్స్ ఒకటి కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కరెక్ట్గా మనం 4 ఎలిమెంట్స్ని ఇటరేట్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇప్పుడు ఏ ఇటరేషన్స్ చేస్తున్నాం, ఇండెక్స్ 1 నుంచి ఇండెక్స్ 1 నుంచి మొదలెట్టి ఇండెక్స్ 4 వరకు వెళ్తున్నాం. కరెక్ట్ ఈ 4 ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటాం. 4 ఎలిమెంట్స్ తీసుకుంటే 10 + 23 33 34 35 39 సమ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం సమ్లో 39 తీసుకుంటాం ఫస్ట్. దాంతో ఈ పర్టికులర్ స్టెప్ దగ్గరకు వస్తాం. ఈ స్టెప్ దగ్గరకు వచ్చి మ్యాక్సిమం సమ్ ఎంతో చూస్తాం. నా దగ్గర ఉన్న సమ్ కన్నా మ్యాక్సిమం సమ్ ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో 39 వేసుకుంటాం. 39 వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మన పైనాన్ని ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ i ప్లస్ ప్లస్ జరుగుతుంది. మళ్ళీ సమ్ ఇంక్రీజ్ అవుద్ది, సమ్ 0కి అపెండ్ అవుద్ది. మళ్ళీ ఇదే స్టెప్స్ రిపీట్ అవుతూ మనం n - k వరకు వెళ్తే అండ్ ఎవెన్చువల్లీ విల్ గెట్ ద ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఇది ఎంత టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది, దిస్ ఇస్ టేకింగ్ బిగ్ ఆఫ్ k అనుకోండి. ఎందుకంటే ఈ లూప్ కరెక్ట్గా k టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఈ లూప్ కరెక్ట్గా n - k దానికి అంటే n - k అంటే మనం ఏం అనలేం కాబట్టి k టైమ్స్ ఇటరేట్ అవుతుంది.
సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? బిగ్ ఆఫ్ n స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఇస్, బిగ్ ఆఫ్ n ఇంటూ k ఈజ్ వాట్ ఇట్స్ ద టైం కాంప్లెక్సిటీ దట్ యూ కెన్ కన్సిడర్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ వాడట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ 1. సో టైం కాంప్లెక్సిటీ ఇది ఇంత. ఇప్పుడు ఏమంటారంటే ఏంటంటే కెన్ యూ రెడ్యూస్ ద టైం కాంప్లెక్సిటీ బై k, అట్లీస్ట్ k ను ఈ టైం కాంప్లెక్సిటీ రెడ్యూస్ చేయవచ్చు అంటే అప్పుడు మనం డీప్ డైవ్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి సొల్యూషన్ మనము అక్కడ చూద్దాం టర్మినల్లో. సో నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో అది ఇక్కడ రాశాను. మ్యాక్సిమం మనం ఒక వేరియబుల్ తీసుకున్నా అంటే ఈక్వల్ టు 0 -k దిస్ ఆ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా, యాడ్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం సమ్ తీసా, ప్రతిసారి సమ్ని 0 చేస్తున్నా. దిస్ వాట్ ఐ టోల్డ్ యూ, దిస్ ఇస్ వాట్ ద ఆన్సర్ ఇట్స్ ఓవర్ హియర్ అనమాట. ఈ ఆన్సర్ని ఎప్పుడైతే నేను సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటిదంటే టైం లిమిట్ ఎక్సెప్టెడ్ అనే ఎక్సెప్షన్ వస్తుంది మనకి. సో ఈ ఎక్సెప్షన్ చూడండి ఇక్కడ, సారీ ఏమైంది, ప్లీజ్ ఆప్టిమైజ్ యువర్ కోడ్ అండ్ సబ్మిట్ అగైన్ అని ఉంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మన అస్త్రాన్ని బయటికి తీయడం జరుగుతుంది. మన అస్త్రం ఏంటిది, మనం రీసెంట్గా నేర్చుకున్న స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఈజ్ అవర్ అస్త్రం. సో ఈ పర్టికులర్ ఓకే ఏం పర్లేదు, ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం, కాపీ పేస్ట్, ఇక్కడికి వద్దాం పేస్ట్, దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. పర్ఫెక్ట్. సో నేను లాస్ట్ వీడియోలో కనుక మీరు చూసుకున్నట్లయితే నేను మీకు క్లియర్గా చెప్పాను స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఈ వీడియోలో కొంచెం ఇన్ డీటెయిల్గా డెప్త్లోకి వెళ్దాం అనమాట దాంట్లోకి. 3 ఓకే ఫైన్. ఇప్పుడు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే ఏంటిది, ఇక్కడ కాన్స్టెంట్ విండో k ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చేసాడు. k ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఏంటిది, మనకు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన సబ్ అరేలో 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి అన్నాడు. వెరీ సింపుల్. ఫస్ట్ నేను 4 ఎలిమెంట్స్ తీసుకుంటా, ఈ 4 ఎలిమెంట్స్ సమ్ని క్యాలిక్యులేట్ చేస్తా. అప్పుడు నాకు ఎంత అవుతుంది సమ్ము, సమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు 10 + 2 12, 12 + 4 16 + 1 17 వస్తుంది. నేను ఏం చేస్తానంటే ఈ క్యాలిక్యులేషన్ తర్వాత దీన్నే మ్యాక్సిమం సమ్ అనుకుంటా. యాజ్ ఆఫ్ నో మ్యాక్సిమం సమ్ 17 అని అనుకుంటా. అంటే ఇట్లా రాస్తా, మ్యాక్సిమం సమ్ ఈక్వల్ సమ్ అని రాస్తా, మ్యాక్సిమం సమ్లో 17 వచ్చింది. దాన్ని ఏం చేస్తాం, ప్రతిసారి ఒక వాల్యూని యాడ్ చేస్తా, ఒక వాల్యూని డిక్రీజ్ చేస్తా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా సమ్ ఎంత ఉంది, 17 ఉంది. ఓకే 17 + 23 చేస్తుంది ఇక్కడ. 17 + 23 ఏమవుతుంది, 7 + 3 10, 2 + 1 3 4, సమ్ వాల్యూ 40 అవుద్ది. నేను అప్పటికి మ్యాక్సిమం సమ్ క్యాలిక్యులేట్ చేయను, ఒక వాల్యూని డిక్రీజ్ చేస్తా, 1 చేస్తా, 39. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మ్యాక్సిమం సమ్ని ఇంకా సమ్ని కంపేర్ చేస్తా. ఇప్పుడు నా దగ్గర ఉన్న సమ్ ఎంత 17, నా మ్యాక్సిమం సమ్ ఎంత 39, ఇది చేస్తా. ఇప్పుడు ఏమైంది, మన విండో స్లైట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. నో దిస్ ఇస్ మై లేటెస్ట్ విండో. ఈ విండోలో ఏం చేస్తాం, మళ్ళీ పద్ధతిగా ఈ వాల్యూని యాడ్ చేస్తా, ఈ వాల్యూని తీసేస్తాం. అంటే ఒకటి యాడ్ చేస్తే ఇంకోటి తీసేస్తాం, దానికి 39 చేస్తాం. 39 + 3 ఎంత, 42 -4 ఎంత అవుతుంది, 38. నేను మళ్ళీ ఏం చేస్తా, కంపేర్ చేస్తాను నా మ్యాక్సిమం సమ్ని దీన్ని, ఏది పెద్దది మ్యాక్సిమం సమ్ పెద్దది, ఇట్లనే ఉంచుకుంటా. మళ్ళీ ఏం చేస్తా, నా విండోని, ఇప్పుడు నా విండో ఏమైంది చూడండి, నా విండో మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా అప్డేట్ అయింది. ఇది ఎలా అప్డేట్ అవుతుంది, మనం సింపుల్గా లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ తీసుకుంటే ఎల్ని ప్లస్ చేయాలి, ఆర్ని ప్లస్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మన ఎల్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది, మన ఆర్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఎల్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది, ఆర్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మనం ఈ 4 ఎలిమెంట్స్కి మాత్రమే సమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఫస్ట్ ఇటరేషన్ మనం ఏం చేస్తామంటే ఆర్ ఎప్పుడైతే 0 ఉంటుందో మనం ఆర్ని <k వరకు తీసుకెళ్తాం. సో ఇన్ దిస్ కేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ k = 4 ఉంది అంటే ఆర్ని ఎక్కడ వరకు తీసుకెళ్తాం, 3 ఇండెక్స్ వరకు తీసుకెళ్తాం. సో ఫస్ట్ 0 1 2 3 ఈ 3 ఎలిమెంట్స్ వరకు ఆర్ని ఇటరేట్ చేస్తాం. ఎలా, ఈ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ యొక్క సమ్ తెలుసుకోవాలి కాబట్టి ఆర్ని ఇక్కడ వరకు ఇటరేట్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తాం, కాన్స్టెంట్గా విండోని మూవ్ చేస్తూ ఉంటాం. ఆర్ని ఒక స్టెప్ ముందు తీసుకొస్తాం, ఎల్ని ఒక స్టెప్ ముందు తీసుకొస్తాం, ఆర్ని ఒక స్టెప్ ముందు తీసుకొస్తాం, ఎల్ని ఒక స్టెప్ ముందుకి, ఆర్ని ఒక స్టెప్ ముందుకి, ఎల్ని ఒక స్టెప్ ముందుకి, అలా ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. గాట్ ఇట్. ఇప్పుడు మన విండో ఎంత ఉంది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి మనం పద్ధతిగా, మళ్ళీ మనం నెక్స్ట్ విండో వైపు వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ విండో వైపు వెళ్తే ఎలా ఉంటుంది, దిస్ విల్ బి ద నెక్స్ట్ విండో. ఇప్పుడు ఏం చేయాలి, 38లోకి +1 అవుతుంది, దట్ ఈస్ 39, కానీ -10 జరుగుతుంది, దట్ ఈస్ 29. ఇప్పుడు నేను చూసా 29 ఆన్సర్ కన్నా పెద్దనా కాదు, సో క్విట్. నెక్స్ట్ ఏం చేస్తా, దీన్ని మళ్ళీ ఫర్దర్గా ఇది ఇంకో కొత్త విండో అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దిస్ విల్ బి ద న్యూ విండో. ఏం చేయాలి, 29 + 0 ఆన్సర్ ఎటువంటి మార్పు లేదు, 29 - 23 3 6. సో కొత్త ఆన్సర్ మనకి ఏమంటుంది అంటే 6 అంటుంది, ఇక్కడ మన దగ్గర అట్లా ఉంది. సో మార్చాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ మనం పద్ధతిగా దీన్ని మళ్ళీ ఒక స్టెప్ ముందు తీసుకొని వెళ్తాం. ఇలా ఒక స్టెప్ ముందుకు తీసుకొని వెళ్తాం. ఇప్పుడు ఏమవుద్ది, దిస్ ఈజ్ ఆల్వేస్ రైట్, దిస్ ఈజ్ ఆల్వేస్ లెఫ్ట్ పాయింటర్ అనమాట. అది కూడా చూపిస్తాను మీకు ఎలానో. ఇప్పుడు మన దగ్గర 6 ఉంది, 6 + 20 చేస్తాం, 26 వస్తుంది. -3 చేస్తాం, 23 వస్తుంది. ఇది మన ఆన్సర్ కన్నా పెద్దనా కాదు.
అయిపోతుంది. ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆర్ లెస్ దెన్ బయటికి వచ్చేస్తాం ఇక్కడ నుంచి మనం. సో ఇక్కడతో ఆపేస్తాం. దిస్ ఈస్ హౌ ద స్లైడింగ్ విండో ప్రోటోకాల్ వర్క్స్ అండ్ దిస్ ఇస్ హౌ యూ కంప్యూట్ ద థింగ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఐ ఇంకా ఆర్ ఇటరేషన్స్ ఎలా జరుగుతాయో చెప్తాం. మీకు చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, ఇప్పుడు 1 2 3 4 5 6 అని ఉన్నాయనుకోండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఇచ్చాడు అనుకోండి. ఐ లెఫ్ట్ పాయింటర్ రైట్ పాయింటర్ అని 2 పాయింటర్స్ చేసుకొని 2 1కి పాయింట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి థర్డ్ ఇండెక్స్ వరకు తెలియాలి కాబట్టి ఏం చేస్తామంటే నేను ఫస్ట్ 3 ఇండెక్సెస్ యొక్క కాన్సెప్ట్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ నేను సమ్ వేరియబుల్ తీసుకొని సమ్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అంట, అంతే. ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఇనిషియల్గా ఆర్ 0 ఉంది. సో సమ్లోకి ఎంత అవుతుంది, 1 అవుతుంది. నేను ఆర్ని ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు 2 ఉంది అంటే ఇది 3 అవుతుంది. నెక్స్ట్ ఆర్ని ఇంక్రీజ్ చేస్తా, ఆర్ 2 అవుతుంది, ఇండెక్స్ 2 అవుతుంది. వాల్యూ ఎంత 3 ఉంది. సో సమయం ఎంత 6 అవుతుంది. ఇక్కడతో ఆపేస్తా. ఎందుకు మనకు విండో 3 కావాలి. సో ఇప్పుడు నేను ఒక విండోని క్రియేట్ చేసుకున్నా వేర్ ఆల్వేస్ రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కే ఉంటుంది నా కండిషన్. సో ఇక్కడ ఇండెక్స్ చూసుకుంటే 0 1 2 3 4 2 మైనస్ 0 ప్లస్ 1 2 మైనస్ 0 ప్లస్ 1 ఈక్వల్ టు 3 నా విండోస్ అయితే వచ్చేసింది. నేను కరెక్ట్గా నా విండో తీసుకుని ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా ఫస్ట్ నేను ఇప్పుడు విండో అయిపోయిందా. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ రైట్ సైడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ ఎలిమెంట్ యాడ్ చేస్తాం. ఇక్కడ ఇంకో చిన్న కండిషన్ చెప్తాను మీకు కొంచెం బెటర్గా అర్థం చేయించడానికి. సో మనం ఇక్కడ చిన్న కోడ్ రాద్దాం, దీన్ని ఎలా అచీవ్ చేయొచ్చు. సో ఎలా అచీవ్ చేయొచ్చు అంటే మనం సింపుల్గా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు వైల్ ఆర్ ఈజ్ లెస్ దాన్ కే అని రాస్తా. వైల్ ఆర్ ఈజ్ లెస్ దాన్ కే సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అండ్ ఆర్ ప్లస్ ప్లస్ ఇలా రాస్తా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూడండి మీరు ఫస్ట్. ఓకేనా, ఇనిషియల్గా ఆర్ ఇక్కడ ఉంటుంది, 0 ఈజ్ లెస్ దాన్ 3 పర్ఫెక్ట్. నేను పద్ధతిగా 0ని యాడ్ చేస్తున్నా. సమ్లోకి ఎంత వచ్చింది, 1 వచ్చింది. నేను ఆర్ ప్లస్ ప్లస్ చేస్తున్నా అంటే ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా, 1 లెస్ దాన్ 3 కరెక్టా, కరెక్ట్. అరే ఆఫ్ ఆర్ ఎంత ఉంది, 2 ఉంది. 2 అరేకి ఆన్సర్ యాడ్ చేస్తున్నా, 3 అవుతుంది. నెక్స్ట్ ఆర్ ప్లస్ ప్లస్ చేస్తున్నా, ఆర్లో 1 ఉండి ఇది 2 అవుతుంది. 2 లెస్ దాన్ 3 పర్ఫెక్ట్. మళ్ళీ స్టెప్ ముందుకు వెళ్తా, ఆర్ పాయింటర్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు 3ని యాడ్ చేస్తా, 3 ప్లస్ 3 6 వెరీ పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఆర్ ప్లస్ ప్లస్ చేస్తుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఆర్ ఇప్పుడు 3 అవుతుంది. ఆర్ 3 అయినప్పుడు ఏమవుతుంది, 3 లెస్ దాన్ 3 అనే కండిషన్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో మన లూప్ ఆగిపోద్ది. సో మనం ఎప్పుడైతే ఈ విండో తీసుకుంటున్నామో ఆర్ అనే పాయింటర్ ఎక్కడ పాయింట్ చేస్తుంది, 4th ఎలిమెంట్ దగ్గర పాయింట్ చేస్తుంది. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. సి మన విండో క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా ఒక స్టెప్ ముందే ఉంటాం. మన విండో క్యాలిక్యులేషన్ అయిపోయింది, మనం కరెక్ట్గా ఆర్ ఇక్కడ ప్లేస్ చేసాం. ఇప్పుడు మన ఫర్దర్ లాజిక్ ఎలా ఆలోచించాలి, మనం ప్రతిసారి ఏం చేయాలి, ఆర్ని యాడ్ చేయాలి, ఎల్ని తీసేయాలి. కరెక్ట్గా ఆ ఎలిమెంట్స్నే పాయింట్ చేసినాయి. సో నేను ఇక్కడ కోడ్ ఎలా రాస్తా, ఇప్పుడు ఇంకా ఇక్కడ దీనికి ఫర్దర్ ఇంకా ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఆర్ని యాడ్ చేయాలి, లెఫ్ట్ని తీసేయాలి. నా పాయింటర్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ వైల్ ఆర్ ఈజ్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ అంటాయి. సారీ, ఇప్పుడు ఏం చేస్తా, సమ్లో ఫస్ట్ నేను ఆర్ని యాడ్ చేస్తా. సమ్లో అరే ఆఫ్ ఆర్ని యాడ్ చేస్తా. దాంతో సమ్లో ఏం చేస్తా, సమ్లో నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ లెఫ్ట్ని తీసేస్తా. సింపుల్గా ఆర్ ప్లస్ ప్లస్ చేసుకుంటా, లెఫ్ట్ మైనస్ మైనస్ చేసుకుంటా. లాస్ట్లోకి వచ్చి మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ కూడా ప్లస్ ప్లస్, రైట్ కూడా ప్లస్ ప్లస్. ఎందుకంటే ఇది 2 పాయింటర్ అప్రోచ్ లాగా, ఇది ఒక సార్టెడ్ అరే కాన్సెప్ట్ ఏం కాదు. నేను నా విండోని మూవ్ చేస్తున్నా. సో ఆర్ ముందుకి, ఆర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది అర్థం, ఆర్ ఇక్కడికి వచ్చిందంటే లెఫ్ట్ ఇక్కడికి వస్తుంది అర్థం. నువ్వు విండో డిఫరెన్స్ తీసుకుంటే చూడు, ఇప్పుడు ఇది 0 1 2 3 4 5 రైట్ సైడ్ ఇండెక్స్ వాల్యూ 5 ఉంది, లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ పెట్టి ఇక్కడ పెట్టా, 5 మైనస్ 3 ప్లస్ 1 2 ప్లస్ 1 3 అలా ప్రతిసారి. ఇప్పుడు మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు math dot max of sum comma maximum sum అలా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, దిస్ ఇస్ ద కోడ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆర్ లెస్ దెన్ కే అంటారో అది కరెక్ట్గా ఈ ఎలిమెంట్ దగ్గరికి లాగుద్ది. సో అక్కడి నుంచి మీరు ఈ ఎలిమెంట్ యాడ్ చేయండి, ఈ ఎలిమెంట్ తీసేయండి. మళ్ళీ ఆర్ ప్లస్ ప్లస్ ఎల్ ప్లస్ ప్లస్ మ్యాక్సిమం సమ్ తీసుకున్నామా, మళ్ళీ ఈ ఎలిమెంట్ యాడ్ చేయండి, ఈ ఎలిమెంట్ తీసేయండి. దిస్ ఇస్ హౌ లాజిక్ వర్క్స్. ఒకసారి నీట్కి ఇక్కడ కోడ్ రాస్తాం ఫర్ యువర్ బెటర్ అండర్స్టాండింగ్. int left pointer is equal to 0, int right pointer is equal to 0, int sum is equal to 0, int maximum sum is equal to 0. సరే కరెక్ట్ రా చూడండి, మ్యాక్సిమం సమ్ వేరియబుల్స్ అనేది ఎప్పుడైనా క్యామల్ కేసులో ఉండాలి. పర్ఫెక్ట్. ఇది లెఫ్ట్ రైట్ అవి కూడా రాస్తే ఇంకా బెటర్. మనకి ఏంది, మనకి ఆర్ ఇచ్చుంటారు, కే ఇచ్చుంటారు. వెల్ రైట్ ఈజ్ లెస్ దాన్ కే, సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ కే. ఇక్కడ చాలామంది ఆర్ ప్లస్ ప్లస్ రాయడం మర్చిపోతారు, ఇక్కడ కే రాయకూడదు, ఇక్కడ ఆర్ రాయాలి. ఓకే, ఆర్ ప్లస్ ప్లస్ రాయడం మర్చిపోతారు, ఇంకా వాళ్ళ ఆన్సర్ రావట్లేదు, ఏం తప్పు చేసా అనుకుంటారు. అది ఒకటి చూసుకోండి. మళ్ళీ ఇక్కడ వైల్ ఆర్ ఈజ్ లెస్ దాన్ అరే డాట్ లెంత్
ఈ మెథడ్ రాసేసి ఫస్ట్ ఏం చేయాలి, ఆర్ని ప్లస్ ప్లస్ చేయాలి. అంటే ఇలా సమ్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్. ఇక్కడ ఇంకో చిన్న కండిషన్, ఇక్కడ నేను ఇంట్ మ్యాక్స్ సమ్ ఈక్వల్ 0 అని తీసుకున్నాను కదా, ఇక్కడ ఇంట్ మ్యాక్స్ సమ్ ఇక్కడ 0 అని తీసుకోకండి. మీరు ఏం చేయండి అంటే కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా ఇంట్ మ్యాక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్తో ఇనిషియలైజ్ చేయండి. ఎందుకంటే టిల్ నౌ మీరు ఓన్లీ ఫస్ట్ సమ్ ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ దట్ విల్ ఆబ్వియస్లీ బి అ మ్యాక్సిమం సమ్ అనమాట. ఓకే, కన్సిడర్డ్ ఇఫ్ గివెన్ అరే ఈజ్, అది ఏదైనా ఉండండి, దట్ విల్ బి ద మ్యాక్సిమం సమ్. ఓకే ఓకే, సమ్లో ఫస్ట్ మీరు అరే ఆఫ్ ఆర్ని యాడ్ చేయండి, దాంతో సమ్లో మీరు అరే ఆఫ్ ఆర్ ఎల్ని మైనస్ చేయండి, మళ్ళీ విండో పర్ఫెక్ట్గా అయిపోతుంది. అప్పుడు ఏం చేయండి, రైట్ని ప్లస్ ప్లస్ చేయండి, లెఫ్ట్ని కూడా ప్లస్ ప్లస్ చేయండి టు విండోస్ మేక్ ద విండో సైజ్. దాని తర్వాత మ్యాక్సిమం సమ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ సమ్ కామా మ్యాక్సిమం అని రాయండి. దిస్ హౌ ద కాన్సెప్ట్ వర్క్స్. ఇప్పుడు ఇక్కడ టైం కాంప్లిటీ ఎంత, ఇది బిగ్ ఆఫ్ కే వరకు వెళ్తుంది, ఇది ఫర్దర్గా బిగ్ ఆఫ్ ఎన్ మైనస్ కే వరకు వెళ్తుంది. సో కాంబినేషన్ ఆఫ్ బిగ్ ఆఫ్ ఎన్, కాంబినేషన్ ఆఫ్ ఎన్ మైనస్ కే ప్లస్ కేకి క్యాన్సిల్ చేసుకుంటే బిగ్ ఆఫ్ ఎన్. జనరల్గా ఈ లూప్ ఎట్ ద గివెన్ ఎన్ బిగ్ ఆఫ్ ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ ఎన్, స్పేస్ కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ 1. దట్ ఈస్ ద హోల్ సోల్ పర్పస్ ఆఫ్ దిస్ స్లైడింగ్ విండో అనమాట విత్ ద కాన్స్టెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ యూ టీచ్. దీని కనుక సొల్యూషన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సబ్మిషన్స్లోకి వెళ్ళి నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనము వ్యూ కోడ్లోకి వెళ్దాము, మూవ్ టు ఎడిటర్లోకి వెళ్దాము. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏం చేస్తే సమ్ లెఫ్ట్ రైట్ ఆర్ ఇస్ లెస్ దాన్ కే, సమ్లోకి ఆర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మ్యాక్సిమం సమ్ ఈక్వల్ టు సమ్. దాంతో ఆర్ ఇస్ లెస్ దాన్ యాడ్ అవుట్లైన్, సమ్లోకి ఆర్ని యాడ్ చేస్తున్నా, సమ్లో నుంచి లెఫ్ట్ని తీసేస్తున్నా, ఎల్ ప్లస్ ప్లస్ ఆర్ ప్లస్ ప్లస్ మ్యాక్సిమం సమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. నేను ఎప్పుడైతే పర్టికులర్ ప్రాబ్లమ్ సబ్మిట్ చేస్తానో అప్పుడు ఆబ్వియస్లీ దాన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయిపోతుంది అనమాట. గాట్ ఇట్? దట్ ఈస్ ద హోల్ సోల్ ఐడియా టు సాల్వ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. ఒక చిన్న హింట్, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్లో మీకు ప్రాబ్లమ్ ఇస్తున్నా, సేమ్ ఇది మ్యాక్సిమం సమ్ సబర్ ఆఫ్ సైజ్ కే, కాకపోతే మ్యాక్సిమం సమ్ సబర్ డిస్టెంట్ అని ఒక ప్రాబ్లం వస్తుంది. నేను మీకు ఆ ప్రాబ్లమ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ట్రై టు సాల్వ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్. సాల్వ్ చేయకపోతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం, సాల్వ్ చేసిన మంచిది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్, కమెంట్ ఇట్ అండ్ హైప్ ఇట్. స్లైడింగ్ విండో మంచి సిరీస్ కాబట్టి ఆదరించండి. చూద్దాం ఎలా వెళ్తుంది సిరీస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాని బాయ్.